ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కాబోతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను ఆగస్టు 25న విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్య 41,58,000 మంది లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా అదే రోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. పీఎం కిసాన్ కింద ఏటా 6,000 రూపాయలు ఇస్తుండగా అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రంతో పాటు 3 విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఆగస్టు కేంద్రం 2,000 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 5,000 కలిపి 7,000 రూపాయలు జమ చేస్తారు. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇప్పుడు లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ కింద 2 విడతల్లో 20,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. కౌలు రైతులకు దీనిలో మొదటి విడతగా వచ్చి అక్టోబర్లో 10,000 రూపాయలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అన్నదాత సుఖీభావ పథకం కింద సుమారు 46,64,000 మంది రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్లాండ్ నుంచి తీసుకుని అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. 2025-2026లో ఇంతవరకు 5,90,000 మంది కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్ల ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని ప్రకటించారు.